హాయ్ అండి అందరికీ. ఎవరైతే మొక్కజొన్నలో గడ్డి మందు కొడదాం అనుకుంటున్నారో వాళ్ళు గోత్రేజ్ వారి అచితాక వాడండి, మంచి రిజల్ట్స్ని పొందండి. దీంట్లో మనం వచ్చేసి మనకు గోత్రేజ్ అచితాక వాళ్ళది నేను ఫుల్ లెంత్ వీడియో మనం యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిందని చెప్పి ఈ సంవత్సరం నాడే తీసుకురావడం అనేది జరిగింది ఈ అచితాక అనే మందుని. మనం ఏంటంటే ఈ సంవత్సరం మనం వరలక్ష్మి షాప్ నుంచి మన కానమైన సురేష్ అనే ఫార్మర్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎలా ఉంది రిజల్ట్స్, ఎలా అనిపించింది అనేది అన్నమాటలో ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకసారి అన్నమాటలో విందాం మనం. అన్న ఏం పేరన్నా? సురేష్. ఎవరన్నా? జిల్లా కూనూరుపల్లి మండల్, పుగ్నూరుపల్లి మండల్, జిల్లా సిద్దిపేట అండి. ఇప్పుడు ఎక్కడ తెచ్చారన్న మందు? వరలక్ష్మిపేటలో. ఇంతకుముందు గతంలో గడ్డి మందులు కొడుతున్నా కొట్టినారు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిందని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది, మీరు తీసుకొచ్చి కొట్టడం జరిగింది. ఎలా అనిపించింది మరి రిజల్ట్ బాగానే ఉంది. ఒక కొట్టినాక 3 రోజుల దాకా చచ్చిపోతలేదేమో ఆలోచన వచ్చింది, కానీ 10 days వరకు మొత్తం చచ్చిపోయింది. 10 days వరకు మొత్తం చనిపోయింది. 5 ఏళ్ళు తెచ్చారు కన్నా. అంటే రేటు విషయం ఎలా అనిపించింది మీకు? రేటు కూడా రేట్ ఓకేనా? బయట వాళ్ళతో వస్తే అన్నేమాట అంటే రేటులో కొంచెం ప్రైస్ లో ఒక 100-200 ఎక్కువ ఉన్నా కానీ కానీ రిజల్ట్స్ మాత్రం గడ్డి చనిపోవడం మాత్రం బాగుంది. అంటే ఏంటంటే రైతులు చూసినారా, పెద్దగా ఉన్న గడ్డి కూడా చనిపోతాను రైతు మాటలు మనం వింటున్నాం. ఏంటంటే గడ్డి పెద్దగా ఉన్నా సరే చనిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకటి 200 ఎక్కువైనా సరే కానీ రిజల్ట్స్ మాత్రం మంచిగా ఉండాలి, అది మనకు కావాల్సింది. అయితే ఏంటంటే మనకు దీంట్లో కొట్టిన 3 రోజుల తర్వాత అన్న ఏంటంటే కొంచెం కంగారు పడ్డాడు. ఏంటంటే చనిపోలేదు, గడ్డి చనిపోవట్లేదు అని అనుకున్నాడు. కానీ ఒక 8 to 10 days మధ్యలో చూసేసరికి మొత్తం గడ్డి అనేది చూసుకోవచ్చు. మొత్తం మనకి ఇట్లా ఏ గడ్డి ఉన్నా మనకు కంప్లీట్గా చనిపోవడం అనేది జరిగింది. చాలా బాగుందని రైతు కూడా చెప్పడంతో మనకి ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చి చూసుకొని ఈ వీడియో అందరికీ చేరాలని, అందరికి షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇలాంటి గడ్డి మందుల గురించి కానీ ఇంకా వేరే వ్యవసాయ పనుల గురించి కానీ తెలుసుకోవాలంటే మన పేజ్ని ఒకసారి ఫాలో కండి. థ్యాంక్ యూ. Subscribe now.